నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, అయ్యా. మరి నేను ఇందాక చెప్పినట్టుగా మీరు చెప్పే నియమాలే చాలా కష్టంగా ఉంటాయి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అసలు ఈ రోజుల్లో ఈ చాదస్తం ఏమిటి, బతికినన్నాళ్ళు ఆనందంగా ఏది పడితే తిని బతికేస్తే అయిపోతుంది కదా అని అనుకుంటూ ఉంటారు కదా. అవును. కానీ మీరు ఇందాక మన షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందు వాళ్ళ జీవన విధానం గురించి చెప్తే నాకే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అయ్యా, మరి అదేదో మీ మాటల్లో ఒకసారి ప్రేక్షకులు చెప్తారా? ఎలా ఆరోగ్యంగా ఉంటారు అనేది నా ఎగ్జాంపుల్ చెప్తే మీకు అదే పని కాబట్టి మీరు ఉంటారు రాజు గారు. ఉద్యోగ వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి, పిల్లలు ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఎట్లా సాధ్యమని మీరు అందరూ అనుకుంటూ ఉంటారు కదా. మరి మనం జీ తెలుగులో ఏవైతే చెప్తున్నామో వాటిని 3 సంవత్సరాల నుంచి చూస్తూ వాటిని కుటుంబం అంతా, తల్లి తండ్రి పిల్లలు కూడా మారి ఆచరిస్తే ఎంత ఆరోగ్యంగా ఎంత ఆనందంగా జీవించవచ్చు అనేది మీలాంటి వారికి చూపిస్తే బాగుండని న్యాచురోపతి ఫాలోవర్ డాక్టర్ బి శ్రీనివాస్ గారు, రేమా గారు దంపతులు మీ అందరితో వారి అనుభవాలను పంచుకోవటానికి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. వారి అమ్మాయి సోహిత. మరి ఈ ముగ్గురు అనుభవాలు వింటే మీకు మీ కుటుంబానికి ఎంత ప్రేరణ కలుగుతుందోనని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. శ్రీనివాస్ గారు, మరి ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగానే మీరు జీవన విధానం చాలా ఆరోగ్యవంతంగా, చాలా ఆదర్శవంతంగా జీవిస్తున్నారు అని చెప్పారు. అది తెలుసుకునే ముందు అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇంజనీరింగ్ కాలేజ్లో ఫ్యాకల్టీ మెంబర్గా ఐ వర్క్డ్ ఫర్ లాస్ట్ 20 years. సో నేను బేసికల్గా ఐఐటి నుంచి చదువుకున్నాను, నా మాస్టర్స్ కానీ పిహెచ్డి కానీ. సో రీసెర్చ్ చేసిన తర్వాత నేను ఫ్యాకల్టీగా ఇంజనీరింగ్ కాలేజ్లో గత కొన్ని సంవత్సరాలుగా ఆల్మోస్ట్ 20 years టీచింగ్ చేశాను. ఐఐటిలో చేరినప్పుడు నాకు అక్కడ విన్నాను, అంటే మాంసాహారంలో మనం ఒక దయా గుణాన్ని పోగొట్టుకుంటాము అని. మనిషి అంటే ఒక దయాగుణం ఉండాలి, క్షమించే గుణం ఉండాలి. ఇలాంటివి తెలుసుకున్నప్పుడు దయాగుణం పోతుంది కదా. కొన్నిసార్లు నేను బయట వాళ్ళని చూసినప్పుడు, అంటే నేను టీచ్ చేసే విద్యార్థుల్ని చూసినప్పుడు కానీ అక్కడ నేను ఒక వింత వస్తువుగా చూడబడ్డాను. చాలా వరకు మంచిగా టీచింగ్ చేసిన ప్రాబ్లమే, స్ట్రిక్ట్గా ఉన్న ప్రాబ్లమే. ఎందుకు ఈ ప్రాబ్లము ఏమిటి అంటే పీపుల్ అంటే ఒక రిలాక్సేషన్ కోరుకుంటాం, ఒక ఫ్లెక్సిబిలిటీ కోరుకుంటాం. అఫ్కోర్స్ వాళ్ళకి మనం ఆ ఫ్లెక్సిబిలిటీని నేను ఇస్తూనే పాఠం చెప్పేవాడిని. ఒక టీచర్గా ఏంటంటే ముందు వాళ్ళు నేర్చుకోలేనివన్నీ కూడా వాళ్ళకి అడ్డంకులుగా మారుతాయి. సో అవి అర్థం చేసుకుంటూ అలా లైఫ్లో నేను ఆ ట్రాక్లో వచ్చాను. డాక్టర్ గారిని కలవడం ఎలా జరిగింది, అసలు డాక్టర్ గారు ఉన్నారన్న విషయం ఎలా తెలిసింది, న్యాచురోపతి వైపు ఎలా మొగ్గు చూపారు మీరు? ముఖ్యంగా కరోనా టైంలో సార్ యొక్క వీడియోలు యూట్యూబ్లో ఎక్కువగా చూస్తూ ముఖ్యంగా ఫాస్టింగ్ టెక్నిక్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసి నేను ఆ టెక్నిక్ని అప్లై చేయడం జరిగిందని. సో అప్పుడు నాకు ఆ రిజల్ట్స్ చూసినప్పుడు అవుట్కమ్ చాలా ఫాస్ట్ రిజల్ట్స్ నేను చూశాను అన్నమాట. సో నాకంటే ఒక లక్ష్యం ఉండేది, డాక్టర్ దగ్గర పోవద్దని. సార్ ఎప్పుడు కూడా ఆయన వీడియోలో మన డాక్టర్ అంటే మెడిసిన్ అవసరం లేకుండా మనకి వీలైనంత వరకు మన ఆహారంతో బ్రతకొచ్చు అన్నది ఆయన నమ్మకాన్ని కలిగించారు. నాకున్న సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్తో వాటిని యాక్చువల్ సైంటిఫిక్గా నేను ఆలోచించి అప్లై చేస్తే కానీ మనకు తెలియదు కదా, ఏదైనా సైంటిస్ట్ అంటే అప్లై చేయాలి. సో నేను ఆచరించడం మొదలుపెట్టి ఆ రిజల్ట్స్ని నేను చాలా ఫాస్ట్గా అర్థం చేసుకున్నాను. సో దాన్ని కంటిన్యూ చేస్తాం. సో మనకి రిజల్ట్స్ వచ్చినప్పుడు మనం ఆపాల్సిన అవసరం లేదు కదా. అవును. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే జీవితం అంతా కూడా ఒక ప్రిన్సిపల్స్ మీద మీరు బేస్ చేసుకుని ముందుకెళ్తున్నారు కదా. అంటే ఒక్కొక్క ప్రిన్సిపల్ ఒక్కొక్క సెంటెన్స్ లో చెప్పాలంటే గనక మీరు పాటించే ప్రిన్సిపల్స్ ఏంటో ఒకసారి చెప్తారా? హెల్త్కి సంబంధించి ప్రిన్సిపల్స్ అంటే మెయిన్ ప్రిన్సిపల్ విచ్ ఐ అప్లైడ్ ఫర్ లాస్ట్ 30 years. అండ్ అది మంతెన గారు చెప్పిన వాటిలో నాకు అబ్జర్వ్ అయింది, మ్యాచ్ అయింది ఫస్ట్. అవి నేను వాటితో చెప్పగలను. ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ 4 liters అన్నది మనం సైంటిఫిక్గా చూసినప్పుడు కూడా మినిమం బాడీ అవసరాలకే 2.6 లీటర్లు కావాలన్న విషయం. సో దానికి ఓవరాల్గా మినిమం 4 liters తాగితే కానీ 2.6 మనం ఫుల్ఫిల్ చేయలేము. సో అది నాకు అర్థమవుతుంది. సో అదొకటి. అండ్ సెకండ్ థింగ్ ఇస్ దట్ అనదర్ ప్రిన్సిపల్ దట్ ఐ లైక్ ఇస్ గెటింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఆర్ స్లీపింగ్ ఎర్లీ. దట్ మీన్స్ డిన్నర్, ఎర్లీ డిన్నర్. మీకు చిన్నప్పుడు మా ఇంట్లో ఎప్పుడు కూడా సాయంత్రం 7 అవగానే అండ్ లైట్లు ఆఫ్. అండ్ నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా లైట్స్ ఆఫ్ చేసేవాడిని 7:45కి. సో అందులో ఆ రిజల్ట్ అంటే సార్ చెప్పే ఆ స్టేట్మెంట్లో వాస్తవాన్ని నాకు స్పాట్లోనే అర్థమైంది. ఎందుకంటే మేము ఆల్రెడీ ప్రాక్టీస్లో ఉన్న ప్రిన్సిపల్. సో దానికి అనుగుణంగా సార్ని నమ్మి మిగిలిన వాటిని నేను అదే విధంగా ఆచరించడానికి ముందుకు తీసుకున్నాను. సో అది నాకు కష్టం అనిపించలేదు, ఎందుకంటే తేలిక అనిపించింది. ఇప్పుడు బయట చాలా విషయాల్లో అసలు కష్టం ఉంది. చాలా మంది ఏమంటారంటే ఎవరో తయారు చేసిన ఫుడ్ని తింటూ అది తేలిక అంటారు, కానీ మనం ఫుడ్ తయారు చేసుకుంటే నిజమైన తేలిక. అయితే కష్టం ఎక్కడుందంటే ఈ రోజుల్లో మనకు అవి వస్తువులు బయట మార్కెట్లో దొరకవు కాబట్టి తెచ్చుకోవడంలో ఎంచుకోవడంలో సులువుగా లేదు, ఎందుకంటే అందరూ ఆచరించట్లేదు కాబట్టి. ఇప్పుడు ఆయిల్ లేకుండా ఎలా ఉండాలని సార్ చూపించారు, అవి ట్రై చేశాము. అలాగే ఉప్పు లేకుండా ఎలా ఉండాలని ట్రై చేశాము. ఈ ప్రయత్నంలో మాకేంటంటే ఉప్పు లేకుండా తినట్టు ఏం ఆల్టర్నేటివ్స్ చేయాలని సార్ చెప్పేవారు. అవన్నీ కొన్ని అప్లై చేసినప్పుడు మాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే టేస్ట్ కూడా అది కూడా మధురంగానే అనిపించింది. సో ఇలా సార్ ఇచ్చిన ప్రిన్సిపల్స్లో
మేము ముందుకెళ్ళడం జరిగింది. ఓకే. మీ దినచర్య అనేది ఎలా ఉంటుందో ఒకసారి చెప్తారా? మా దినచర్య ఎలాగంటే మేము 8 గంటలకల్లా నిద్రపోతాం. సో 2:30కి నిద్ర లేస్తాం. లేచిన వెంటనే మంచినీళ్ళు తాగుతాం 1 లీటర్, లీటర్న్నర వరకు. ఆ తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని మేము మెడిటేషన్కి వెళ్దాం. తర్వాత ఎంతసేపు చేస్తారు మెడిటేషన్ అరగంట వరకు మెడిటేషన్ చేస్తాం. ఓకే. మళ్ళీ ఒక 45 మినిట్స్ వరకు యోగా ఆసనాలు అప్ టు సూర్య నమస్కారాల వరకు వెళ్తాం. ఆ తర్వాత అప్పటికే మాకు 4 o'clock అలా అవుతుంది, 4 గంటలకి. మళ్ళీ మంచినీళ్ళు తాగడం, ఇంట్లో పనులని స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసినాక మళ్ళీ ఇంకోసారి మోషన్ చేసి స్నానం చేసి రెడీ అవుతాం మళ్ళీ ఒకసారి. అప్పటికి మాకు 2 స్నానాలు అయిపోతాయి. సో ఆ విధంగా స్టార్ట్ చేసి అప్పుడు మేము వంటకి వెళ్ళిపోతాం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కోసం. సో మంత్రి గారు చెప్పినట్లుగా రెండోసారి మిగిలిన 70% ఆహారం న్యాచురల్గా తినమంటారు కదా. సో ఆ విధంగా మేము మిగిలిన 2 ఆహారాలని పళ్ళు, నట్స్, డ్రై ఫ్రూట్స్ని నానబెట్టుకోవడం, మొలకలు, సో వీటితో మిగిలిన ఆహారాన్ని పూర్తి చేస్తాం. సో ఆ విధంగా మా దినచర్య మళ్ళీ సాయంత్రం ఎర్లీగా అయిపోతుంది, మళ్ళీ పడుకోవడం. ఉదయం ఆహారం ఉప్పు లేకుండా తింటారు. ఎస్, అయితే ఏది వండినా సరే అందులో ఉప్పు, నూనె లేకుండానే చేస్తున్నాం. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉప్పు లేకుండా తింటున్నారు? ఇది గత 3 సంవత్సరాల నుంచి పూర్తిగా ఉప్పు లేకుండానే చేస్తున్నాం. చాలా వరకు మేము ఈవెన్ స్నాక్ ఐటమ్స్ కూడా సాయంత్రం పూట కొన్నిసార్లు స్నాక్ ఐటమ్స్ చేస్తాము, వారంలో 2 సార్లు ఒకసారి. అవి కూడా నూనె లేకుండానే, నూనెలో దేవాల్సిన ఐటమ్స్ కూడా నూనె లేకుండానే ఇప్పుడు చేయగలుగుతున్నాం చాలా వరకు. ఇప్పుడు మిరపకాయ బజ్జీలు కానీ, వడలు కానీ, సమోసాలు కానీ సార్ చెప్పినట్లుగా ట్రై చేసాము, రుచి ఏమీ పోకుండానే చేయగలుగుతాం. డాక్టర్ గారు, ఇవన్నీ చేయాలంటే గనక మీరు చెప్పినట్టుగా భాగస్వామి కూడా మనకి చక్కగా తోడయ్యి ఉండాలి. మరి ఆవిడ గురించి ఒకసారి కొన్ని మాటలు ఏమైనా చెప్తారా? తను కూడా వర్కింగ్ ఉమెన్. సో తను ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్గా పనిచేస్తుంటారు GMR ఏరోటెక్నిక్స్లో. ఓకే. సో నేను కూడా ప్రొఫెసర్గా కాలేజ్కి వెళ్ళేవాడిని ఇంతకుముందు. తను ముఖ్యంగా ప్రెగ్నెంట్ దగ్గర నుంచి మేము ఎక్కువగా ఈ న్యాచురోపతి దాంట్లోనే నాకు అక్కడ కన్సర్న్ అయిపోయింది. సో ఆ కన్సర్న్ని మాకు సార్ క్లాసెస్ వలన ఎక్కువగా ప్రెగ్నెంట్ ఉమెన్ ఎలా ఏం తినాలి, ఎక్కువ పళ్ళు, డ్రై నట్స్, ఫ్రూట్స్, మొలకలు, ఇది మేము ఆచరించడం జరిగింది. సో తర్వాత తనకి న్యాచురల్ డెలివరీ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాము. ఏ రోజు కూడా మేము హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా కూడా సార్ టీచింగ్స్ మాకు ఉపయోగపడ్డాయి. అంటే ఎలా అంటే ప్రోటీన్ పౌడర్లు తయారు చేసుకోవడం పిల్లలకి, అవన్నీ కూడా సార్ ఇవ్వడం జరిగింది. సో బేబీ ఆహారాన్ని కూడా ఆయన ఇచ్చారు. దాని ప్రకారం మేము ప్రయత్నించాము. అయితే మాకు డాక్టర్లు చెప్పినట్లుగా, అంటే డాక్టర్ దగ్గర పోతే ఏం చెప్పేవారు తెలియదు, బట్ ఇది ట్రై చేస్తాం. ఇది కూడా సార్ చెప్పింది ఏంటంటే ఇక్కడ మిల్క్ పౌడర్ లేకుండా అలా అన్నది. సో ఆమె ఆఫీస్కి మళ్ళీ వెళ్ళినా కూడా ఇంట్లో మాకు మా సిస్టర్ వాళ్ళ సహాయంతో ఈ పౌడర్లన్నీ మేము చేసి నేను దగ్గరుండి చేయించుకొని అలా ఇస్తూ వచ్చాం. సో నమ్మకంతో అందులో ఉప్పు లేదు. ఆ బేబీకి అయితే తనకి చిన్నప్పటి నుంచి ఏ రోజు ఉప్పు పెట్టలేదు, అలవాటే చేయలేదు. ఎంత వయసు ఇప్పుడు బేబీకి 3 సంవత్సరాల 9 నెలలు. 3 సంవత్సరాల 9 నెలలు ఉప్పు పెట్టలేదు. లేదు, యాక్చువల్గా 6 నెలల తర్వాతనే నీళ్ళు ఇవ్వాలి అన్నారు. కానీ సార్ ఒక క్లాస్లో నాకు 4 నెలల నుంచే, అంటే అప్పటికి ఆమె 4వ నెల అప్పుడు నేను ఆ వీడియో చూసినప్పుడు, కానీ 6 నెలల అవసరం లేదు, నీళ్ళు ముందే ఇవ్వచ్చు అని చెప్పారు. 3 నెలల తర్వాత అయినా సరే. మేము 4వ నెలల నుంచే ఆమెకి తేనె నీళ్ళు అలవాటు చేసేసాం. ముందే తనకి ఏమీ తెలియక ముందే మనం సరైన అలవాట్లు ఇస్తే పిల్లలు ఎలా ఎదుగుతారు, సార్ చెప్పినట్లుగా వాళ్ళకి ఇంకా కోరుకునే అవే ఉంటాయి అన్నది మేము అది ఇప్పుడు గత 3 సంవత్సరాల 9 నెలల నుంచి ఏదో చూస్తున్నాము. మేము ఇచ్చిన అలవాట్ల బట్టి ఈ రోజున బయటి వస్తువులు ఏవి కూడా చూసినా సరే తను ఏమిటి అని అది అడుగుతుంది. అది మనం తినేది కాదు, నీకు తినేది కాదు, నాకు తినేది కాదు అంటే అది చీచి అని చెప్తాము. అది చీచి అని అనుకుంటుంది. చీచి అంటే మనం తినకూడదు. ఇప్పటి వరకు ఎటువంటి అనారోగ్యం పాలు అవ్వలేదా మీరు కానీ పాప కానీ? బేబీ ఇప్పుడు 3 సంవత్సరాల 9 నెలల్లో మాకు ఒకసారి ఫీవర్ వచ్చింది 2 సంవత్సరాల తర్వాత. సో అప్పుడు తనకి ఎనిమా చేసి ఆ తర్వాత ఆమెకి ఉపవాసం పెట్టాం, ఫాస్టింగ్. ఎన్ని రోజులు? జనరల్గా చిన్నపిల్లలు ఉపవాసాన్ని అంటే ఫాస్టింగ్ ఏమి తినాలని కోరుకోరు. సో ఆ విధమైన టెక్నిక్ నేను అబ్జర్వ్ చేశాను. తను ఆహారం కోరుకోవట్లేదు, మాకు అది సులువైపోయింది ఉపవాసం పెట్టడం. 2 రోజుల వరకు అప్పుడు మొదటిసారి పెట్టామన్నమాట. ఎందుకంటే అప్పుడు కరోనా బాగా పీక్గా ఉంది బయట. ఆ వాతావరణంలో బేబీకి 2 రోజుల వరకు పెట్టాం, సేఫ్ సైడ్. తనకి ఫీవర్ వెళ్ళిపోయింది ఒక రోజుకే, బట్ 2 రోజుల వరకు ఫాస్టింగ్ పెట్టాం. బేబీ 3వ రోజే మాత్రమే ఆహారాన్ని తీసుకోవడానికి సిద్ధమైంది యాక్చువల్గా. సో ఆ విధంగా ఒకసారి అలా జరిగింది. తర్వాత తనకు కోల్డ్, జలుబు చేసింది. జలుబు చేసినప్పుడు కూడా మేము వెంటనే హాఫ్ డే ఉపవాసం పెట్టేస్తాం. తర్వాత దానికి తోడు సార్ చెప్తారు మనకి స్టీమ్ తీసుకోండి, ఫేషియల్ స్టీమ్. చిన్నపిల్లలు జనరల్గా ఫేషియల్ స్టీమ్ హీట్కి రారు. తనకి దూరంగా ఉంచి జస్ట్ నోస్ మీద రాసి పెట్టాము, పెప్పర్మెంట్ ఆయిల్ లాగా. సో ఆ విధంగా కూడా అప్పుడు చాలా తేలిగ్గా, అప్పుడు ఫాస్టింగ్ ప్లస్ పెప్పర్మెంట్ ఆయిల్ సమ్ స్టీమ్తోనే దూరంగా ఉన్న జస్ట్ స్టీమ్ ఆవిరి దూరంగా ఉన్నా సరే తనకి
బాగా చిన్నపిల్లలు కదా అంత ఎఫెక్ట్ Okay. అవసరం లేదనిపించింది. సో అలా మళ్ళీ తర్వాత ఇప్పుడు ఎప్పుడు కూడా ఇంకేమీ ఆ 2 ఇన్సిడెంట్స్ తర్వాత తనకి ఎప్పుడు సిక్నెస్ అవ్వలేదు, సో ఇంకెప్పుడు హాస్పిటల్కి అసలు వెళ్ళలేదు. వెళ్ళలేదు. హాస్పిటల్ అనేది మాకు తెలియదు, అంటే పాపకి ఎంతవరకే పాపకి తెలియదు, పాపకు ముందు ఇప్పుడు మా ఇద్దరికి కూడా మేము ఎప్పుడు వెళ్ళలేదు హాస్పిటల్కి. యాక్చువల్గా నాకేంటంటే మొట్టమొదటి ఎక్స్పీరియన్స్ బేబీ పుట్టినప్పుడే కొత్తలోనే తన కరోనా టైంలోనే నాకు 2 యాక్సిడెంట్లు అయ్యాయి. యాక్చువల్గా అది నా స్వానుభవం ఏంటంటే నేను డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉండగలిగేది ఏది అంటే వెళ్ళాల్సిన అవసరం ఉండేది, యాక్సిడెంట్ అయితే బ్లీడింగ్ వస్తుంటాయి. బట్ ఆ యాక్సిడెంట్ అయిపోయింది నాకు. ఇప్పుడు ఏం చేయాలి, వెళ్ళకూడదనే ప్రిన్సిపల్తో ఉన్నప్పుడు సరే ఉందాం, అది కూడా సార్ సొల్యూషన్ ఇచ్చారని చెప్పేసి ఆయన సార్ పీకాక్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఆశ్రమంలో ఒకసారి ఫాస్టింగ్ చేస్తే నేను అప్పుడు 15 రోజులు తేనె నిమ్మకాయతోనే ఫాస్టింగ్ చేశాను. నాకు 3 రోజులకే నొప్పులు పోయాయి. ఎముకలు విరిగిన ఎస్, ఆ ఎగ్జాంపుల్ ప్రకారం నేను పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ లేదు, స్కానింగ్ రిపోర్ట్ లేదు, అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. సరే చూద్దాం ఏమవుతుందో, నిజంగా హనీ ఫాస్టింగ్ చేస్తే 3 రోజులు పెయిన్స్ పోతాయా లేదా అని పెడితే నాకు 2వ రోజు నుంచి నొప్పులు తగ్గడం మొదలుపెట్టాయి. 3 రోజులకి పూర్తిగా పోయాయి, పెయిన్స్ అయితే పోయాయి. ఇంకా నాకు హ్యాపీ అనిపించింది. తర్వాత జాయింట్స్ ఏవైతే బ్లీడింగ్ వచ్చాయో అవన్నీ స్లోగా అతుక్కోవడం మొదలుపెట్టాయి. సో దానికి ఒక 2 వీక్స్ పట్టింది, తర్వాత నాకు అంతా సెట్ అయిపోయింది. సో అంతే. ఇందులో ముఖ్యంగా మేము అబ్జర్వ్ చేసిందంటే ఉప్పు లేకుండా నూనె లేకుండా తింటే ఎలాంటి జబ్బుని నయం చేసుకోవచ్చు అనే నమ్మకం నాకు బలంగా కలిగింది. రీసెర్చ్ చేస్తున్నాను అని చెప్పారు కదా, ఇప్పుడు మీరు దేనిపైన పరిశోధన చేస్తున్నారండి? నేను చేసే పరిశోధన ఏంటంటే ఇప్పుడు సార్ ఇచ్చే క్లాసులు చాలా ఉంటాయి కదా, వాటిల్లో ఆయన రీసెర్చ్ ఆర్టికల్స్ని రిఫర్ చేస్తారు. అయితే మీరు ఇంతకుముందు ఒక పాయింట్ చెప్పారు ఏంటంటే చాలామంది ఇలా ఎందుకు తినాలి, మనం ఎంజాయ్ చేసే లైఫ్ 10 సంవత్సరాలు తక్కువైతే, కొన్నిసార్లు కొంతమంది కామెంట్స్ కూడా చూస్తుంటాం, 10 సంవత్సరాలు తక్కువైతేమి, బతికినంత కాలం తిని చస్తాను అన్న కామెంట్ ఉంటుంది. సో ఇలాంటివి ఎన్నో మనం వింటుంటాం. మనం ఫాలో అవుతున్నప్పుడు ఏంటంటే ఇలాంటివి కొంచెం డిమోటివేటెడ్గా అనిపిస్తుంటాయి. బట్ యాక్చువల్గా యాజ్ అ సైంటిస్ట్గా నాకు అవి డిమోటివేటెడ్ కాదు, కానీ ఎంతైనా సరే మన చుట్టూ ఉన్న వాళ్ళని కన్విన్స్ చేయాలి. ఇప్పుడు నా లైఫ్ పార్ట్నర్ని, నా బేబీని, వీళ్ళని పెంచే విధంలో వీళ్ళు సొసైటీలో వాళ్ళు అది చెప్తుంటారు, ఇది ఎందుకు చెప్తున్నావు అని చెప్పేసి కూడా అంటారు. సో దానికి నాకు అనిపించింది ఏంటంటే సార్ ఒక రెఫరెన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆర్ట్ పాయింట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో కానీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్లో కానీ, వాళ్ళు ఇచ్చిన డైటరీ రెగ్యులేషన్స్ కానీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బుక్స్లో కానీ ఎక్కడుందో చూసుకుంటాను. నేను వెరిఫై చేసినప్పుడు యాక్చువల్గా ఐ గెట్ ఎ స్ట్రాంగ్ ఎవిడెన్సెస్. సో దట్ మేక్స్ మీ ఈవెన్ స్ట్రాంగ్లీ అప్లై. మొలకల నుంచి ప్రాబ్లమ్స్ వచ్చేవి. మొలకలు ఏంటంటే కొన్నిసార్లు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు, కొన్నిసార్లు అవి ఫంగస్ రావడము, సరిగ్గా చేయకపోవడం వాళ్ళు. సో దానికి ఒక సొల్యూషన్. అలాగే ఓల్డ్ పీపుల్ నమ్మలేకపోవడం, కొంతమంది డెంటల్గా ప్రాబ్లమ్స్, ఇలాంటి వాటిని నేను నా క్వశ్చన్స్గా తీసుకున్నాను. అంటే సార్ కొన్ని ఆన్సర్ అంటే ప్రిన్సిపల్ చెప్తుంటారు, వెరీ డీటెయిల్గా వెళ్ళినప్పుడు ఇవి ప్రాక్టికల్గా వచ్చే ప్రాబ్లమ్స్, వీటిని డీల్ చేయడం కోసం నేను నలుగురికి ఇచ్చేది, నా కుటుంబ సభ్యులకి ఇవ్వగలిగేది, నా విద్య నుంచి ఏమి ఇవ్వాలి అనుకున్నప్పుడు, నేను చదువుకున్న వాడిని అన్నది డిఫరెన్స్ ఎలా చూపించాలనుకున్నప్పుడు నాకు ఇది చాలా ఉపయోగపడుతుంది అనుకొని ఈ రీసెర్చ్నే తీసుకున్నాను. ఎంచుకున్నప్పుడు అందులో వచ్చే సమస్యలు ఏమిటి ప్రాక్టికల్ అని చూసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మొలకల పొడి సార్ చెప్పారు, బట్ దాన్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం. సో నేను ఒక మెషిన్ తెప్పించాను. మాకేంటంటే సైంటిస్ట్ అంటే ఎక్విప్మెంట్ కావాలి, కొన్ని చేయడానికి దగ్గరలో ఉండాలి అన్నీ. సో ఆ విధంగా కొన్ని ప్రోడక్ట్స్ మేము తయారు చేయడం రెడీమేడ్గా, సో దట్ ఈజీ టు, లైక్ సార్ చెప్తున్నారు కదా, మనం ఎక్కడైనా ఊరికి వెళ్తే మనం మూతులు కడుక్కోవాల్సిన అవసరం లేదు, ప్లేట్లు కడుక్కోవాల్సిన అవసరం లేకుండా తీసుకోపోవాలి అలాంటి వస్తువులని. సో ఆ విధంగా ఇవి కూడా అంతే, వండాల్సిన అవసరం లేదు, నూనె యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఉప్పు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ విధంగా నేను ఆలోచించడం మొదలుపెట్టాను. సో స్వీట్స్ కూడా ఇప్పుడు షుగర్ లేదు, తేనె ఖర్జూర పళ్ళతో స్వీట్స్ అంటే ఎవరైనా స్వీట్సే కదా, దాంతో ప్రాబ్లం లేదు. సో స్వీట్స్ చేయడం, లడ్డూల రూపంలో చేయడం, ఇచ్చిన పదార్థాలు కొన్ని నానబెట్టి మనం తినలేకపోతే లడ్డూల రూపంలో పట్టుకొని వెళ్ళడం. సో అలా ఆలోచనలతో మేము అలా డిజైన్ చేయడం జరిగింది. మరి మీరు చెప్పినట్టుగా ఈ ఫుడ్ అనేది మెడిసిన్ లాగా ఉపయోగించాలంటే కనుక ఎవరికైనా వాళ్ళ మీద టెస్ట్ చేశారా మీరు? పర్సనల్గా వ్యక్తిగతంగా మన కుటుంబ సభ్యులు, మనకు తెలిసిన వాళ్ళ ద్వారా, అంటే సార్ గురించి పెద్దగా వాళ్ళకి తెలియదు, వాళ్ళు రిమోట్ పీపుల్లో ఉండేవారు. కొంతమంది సఫర్ అవుతున్నప్పుడు మనకి మేము ఇలా జీవిస్తున్నామని తెలిసిన వాళ్ళు మమ్మల్ని అడిగారు ఇదేమైనా సొల్యూషన్ ఉందని. అప్పుడు నేను సార్ని రెఫరెన్స్గా పెట్టుకొని నేను ఆ విధంగా ఏంటంటే ఈ విధంగా చేస్తే ప్రయత్నించి చూడండి అన్నది చేసాం. అలా చేసినప్పుడు మేము సక్సెస్ఫుల్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ని కంప్లీట్గా వాళ్ళు బయటపడడం అనేది జరిగింది. నాకు అది ఇంకా నమ్మకం అనిపించింది. అలాగే మేము ఒక క్యాన్సర్ పేషెంట్ రక్షించగలిగాం, అంటే ఫుడ్ ద్వారా వాళ్ళు రక్షించబడ్డారు. ఒక హార్ట్ పేషెంట్ కొలెస్ట్రాల్ ప్రాబ్లం నుంచి బయటపడ్డారు, వాళ్ళ LDL సమస్య నుంచి తగ్గించుకోగలిగారు 20 రోజుల్లోనే. తర్వాత ఒక ఓవరీస్ ఆపరేషన్, ఎమర్జెన్సీ ఆపరేషన్కి వెళ్ళే వాళ్ళు మొలకలు ఇలా తిని సార్ ఇచ్చిన డయట్ ప్రకారం యాక్చువల్గా వాళ్ళు 15 రోజులు వాళ్ళ ఆపరేషన్ పోస్ట్పోన్ చేశారు కరోనా వలన. సో అంత పెయిన్ ఉన్నా సరే నేను వెళ్తానని వెళ్ళినా కూడా వాళ్ళు ఆపరేషన్ చేయకపోవడం వల్ల ఈలోపు ఈ తినే ఆహారం కంటిన్యూ చేయడంతో అసలు పెయిన్స్
ఓకే. ఆ తర్వాత వాళ్ళ ఆపరేషన్ మేము రావండి అని చెప్పేసి డాక్టర్ చెప్పామని చెప్పారు. మేము 4 రోజుల తర్వాత అడిగాం, ఇంతకీ ఆపరేషన్ అయిందమ్మా అని అడిగితే, లేదంటే నేను వెళ్ళలేదు, నాకు అవసరం లేకుండా పోయిందన్నారు. సో అలాగా మాకు మిరాక్యులస్గా మంచి రిజల్ట్స్ అనిపించింది. ఓకే. సో ఇప్పటికి కూడా ఈ మధ్య కూడా మాకు సార్ ఆశ్రమానికి మేము వెళ్ళాము ఆ పేషెంట్తో, కానీ అతనికి సార్ చెప్పిన విధానంలోనే మాకు గ్యాప్ వచ్చింది. సార్ క్యాంప్కి వెళ్ళడానికి కొంత మా ఇంట్లో ఉండడానికి అబ్బాయిని. సో అతనికి అల్సరేటివ్ కొలిటిస్, అది వెరీ డిఫికల్ట్ ప్రాబ్లమ్ టు సాల్వ్. ఆల్సో ఇట్ రిక్వైర్ హాస్పిటల్ డాక్టర్స్ పర్యవేక్షణ కావాలి. సరే మరి డాక్టర్ దగ్గర పోవడానికి 20 రోజులు టైం ఉంది కదా అని చెప్పేసి అతనికి ఆ డయట్ ప్రిస్క్రైబ్ చేసి మేము సింపుల్గా ఏం వండందే జస్ట్ ఇచ్చాము. ఆ విధంగా ఇంట్లో వాళ్ళకి బర్డెన్ లేదు వంటకి, గెస్ట్ అతిథి వచ్చినప్పుడు అతనికి ఏం బర్డెన్ లేకుండా హ్యాపీగా రెస్ట్ తీసుకున్నాడు. ఈ వాజ్ సాల్ట్ అంటే స్టెరాయిడ్స్ లేకుండానే అతను బయటపడ్డాడు. దానికి స్టెరాయిడ్స్ కావాలి యాక్చువల్గా అల్సరేటివ్ కొలిటిస్కి. సో అలా కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా నాకు నమ్మకం కలిగింది. అండ్ ఈ తర్వాత ఎలాగో మీకు చెప్పాను కదా, ఎన్నో పరిశోధనల పత్రాలు కూడా మేము చూస్తుంటామని. సో వాటిల్లో కూడా ఇవన్నీ యాక్చువల్గా ఉన్నవే, కాకపోతే జనాలకి తెలియనివి అంతే. మన సత్యనారాయణ గారు ఏంటంటే ఈ రోజున ఆయన తన ఉదాహరణతోనే అందరికీ తెలియచేస్తున్నారు జీవించే విధానం. బట్ ఇవన్నీ చాలా శాస్త్రీయమైనవే. ఓకే. అది మాత్రం నేను చెప్పగలను. డాక్టర్ గారు, మీరు చెప్పే విషయాలన్నీ కూడా ప్రేక్షకులందరూ వింటూ ఉంటారు. ఇలా కొంతమంది పాటించి దాన్ని వాళ్ళ జీవన విధానంగా చేసుకున్నారు అని తెలిసినప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? అంటే వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారంటే, వాళ్ళ అమ్మాయికి ఇంతవరకు ఏ వ్యాక్సిన్ ఇవ్వలేదు. కోవిడ్ వ్యాక్సిన్ కాదు కదా, బిడ్డలకి ఇచ్చే ఇతర ఏ వ్యాక్సిన్స్ ఇవ్వలేదు. న్యాచురల్గా పెంచాలని వారి దంపతులిద్దరు కూడా కోవిడ్ వ్యాక్సినేషన్స్ తీసుకోవాలి. అంటే మనం న్యాచురల్గా ఎందుకు హెల్తీగా ఉండకూడదు? జంతువులు తీసుకోవట్లేదు కదా, మనం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు అసలు ఇట్లాంటి వాటి అవసరం ఉండదు కదా, వాటి అవసరం రాకుండా మనం జీవించడం మంచిది కదా అని దంపతులు. అంటే అందరంత స్ట్రాంగ్గా ఉండరు, అందరిని అంత ఉండమని కూడా మనం అనుకోలేం కూడా. ఉండేవారికి ఇప్పుడు నేను అంత స్ట్రిక్ట్గా ఫాలో అయితే ఎట్లా ఉంటున్నానని నేను చెప్తాను. ఇప్పుడు మాలాగా 3 సంవత్సరాలు 9 నెలలు పాప ఒక్కరోజు హాస్పిటల్కి వెళ్ళలేదంటే చూడండి, ఒక్కరోజు మెడిసిన్ డాక్టర్ చేయలేదంటే ఊహించండి. ఇదే 4 సంవత్సరాల్లో మీ పిల్లలు ఎన్ని ట్రిపుల్ హాస్పిటల్కి వెళ్ళి ఉంటారు, ఎన్ని చాక్లెట్స్ ఎన్ని బిస్కెట్స్ తిని ఉంటారు. దగ్గు జలుబులు అసలు పిల్లలకి ఎన్నిసార్లు వస్తాయి, జ్వరాలు అసలు లేవంటే మంచి జీవన విధానంలో. అందుకని పేరెంట్స్ మారితే పిల్లల భవిష్యత్తు అంత బాగుంటుంది. అంటే పిల్లలకి అలాంటి ఆహారాలు ఇచ్చిన నాకు వద్దు అనే స్థితి వస్తున్నదంటే ఊహించండి. అందుచేత మెయిన్గా ఈ రోజు మీకు ఇట్లాంటి దంపతులు చూపించేది ఏంటంటే, ఈ విధానాలు మనిషి జీవితాన్ని ఎంత బాగా మార్చడానికి ఉపయోగపడతాయో మీకు అర్థమవుతుంది. అందుకని మనం 100% ఆచరించలేకపోయినా కనీసం సగమో 3/4 మారండి, తర్వాత నిదానంగా పర్సంటేజ్ పెంచుకోవచ్చు. అందుకని ఆ మార్పు కోసమే ఈ ప్రయత్నం అన్నమాట. అందుకని చాలా చాలా అభినందనలు అంత బాగా ఆచరిస్తున్నందుకు. అలాంటి వారిని చూపిస్తే మీకు ఇన్స్పిరేషన్ కలిగి మీరు మీ ఫ్యామిలీని పిల్లల్ని కూడా మార్చుకుంటారనే ప్రయత్నం అన్నమాట.